రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి, ఉద్యోగ అవకాశాలలో వీళ్ళని ఎట్లా భర్తీ చేయాలి, ఒక ఆలోచనతోని ఒక ప్లాన్తోని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎక్కడైతే ఇంతకుముందు 65 ఐటీఐలు ఉండేనో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఈ ఐటీఐ సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా ఒక్క పైసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అక్కడ మెషిన్లు అబ్సల్యూట్ అయిపోయినాయి, మెషిన్లు సరిగా నడవవు, ట్రైనింగ్ ఎట్లయితే మెషిన్లు సరిగా నడవకుంటే అందు గురించి టాటాస్ వారితో మాట్లాడి 2000 కోట్ల రూపాయలతో ఈ సెంటర్స్ అన్నీ కూడా మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ తీసుకొని మోడర్నైజ్ చేయడం జరిగింది. దీంట్లో సిఎన్సి మెషిన్స్, తర్వాత వీళ్ళందరికీ డ్రోన్ టెక్నాలజీసు, ఈ రోబోట్ టెక్నాలజీసు, ఇవన్నీ కూడా కొత్త న్యూ జనరేషన్లో ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవన్నిటిని కూడా ట్రైన్ చేయడానికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ప్రారంభం చేయడం జరిగింది. దాంతోపాటు ఇది సరిపోవు, మేము ఇంకా అన్ని నియోజకవర్గాలకు ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇస్తామని చెప్పి ఇంకొక 2000 కోట్లతో ఇంకొక 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపిస్తున్నాం. అంటే ఇన్ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా మన పిల్లలు వీళ్ళందరికీ ఒక అవకాశం అక్కడ పోయి ట్రైనింగ్ తీసుకోవడము, వీళ్ళందరికీ కూడా సరిగా అటెండెన్స్ ఉండాలి, మళ్ళీ వీరికి తప్పుదారిలో పోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము 2000 రూపాయలు స్టైఫండ్ కూడా వారికి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఏదైతే బేస్ ఫౌండేషన్ క్రియేట్ చేస్తున్నారు, మంచి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. సో నేను మొన్న జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ ఆ రాష్ట్రాలతో మాట్లాడినప్పుడు, తర్వాత మొన్న ముఖ్యమంత్రి నుర్లంగన్ ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రితో గారితో కలిసి వారికి భరోసా ఇచ్చారు, మా రాష్ట్రంలో మాకు అనేకమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, మీరు మంచిగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఒక 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంటే అందరినీ మేము భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో మేము ఒక ఆలోచన మా డిపార్ట్మెంట్ తరఫున అన్ని చోట్ల కూడా ఇలాంటి సంస్థలు పెట్టి, సో ఫస్ట్ ఆపర్చునిటీ నాకు మన మందమరిలో, ఎందుకంటే సింగరేణి సంస్థ ఉంది, సింగరేణి వాళ్ళు మంచి కోఆపరేషన్తో అక్కడ ఎవరైతే ఆల్రెడీ అప్రెంటిసెస్ ట్రైన్ అయి ఉన్నారో వారికి ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత వీరికి ఉద్యోగంకి జర్మనీ పోయినప్పుడు వీరికి మినిమం 2.5 lakhs రూపీస్ పర్ మంత్ వీళ్ళకు జీతాలు ఉంటాయి. సో ఈ అవకాశం ఏదైతే ఉందో మనము దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. నేను అందరినీ ఇదే చెప్తున్నాను, అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే చెప్తున్నాను, మీరు కూడా మీ యూత్ని మోటివేట్ చేయండి, యువకులకు ఇలాంటి ఉద్యోగ అవకాశాలను వాడుకోవటానికి. నేను ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గం, నేను ఎమ్మెల్యే ఇక్కడ, అందుగురించి నేను కాకా వెంకటస్వామి ట్రస్ట్ నుంచి మన ఎవరైతే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ 1000 రూపాయలు ఎవ్రీ మంత్ సబ్సిడీ స్టైఫండ్ ఇప్పిస్తూ వాళ్ళు 80% అటెండెన్స్ ఉండాలి. ఎట్లయితే 2000 రూపీస్లో 80% అటెండెన్స్ ఉందో దీంట్లో కూడా అటెండెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకున్నప్పుడే మనకు లాభం. సో ఈ కండిషన్ ఉంటుంది, అందరూ కూడా మంచిగా ఈ అవకాశాన్ని వాడుకొని మనము ఏదైతే అనుకుంటున్నామో మంచి జీతాలున్న ఉద్యోగం దొరికితే మన కుటుంబాన్ని మంచిగా చేసుకోవచ్చు, కుటుంబ భవిష్యత్తు మంచిగా అవుతుందని చెప్పి ఏదైతే మనం పనిచేస్తున్నామో దాంట్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఇప్పుడు నర్సింగ్లో కూడా ఏరియాలో మన జపాన్ నుంచి కూడా ఒక డెలిగేషన్ వచ్చింది, వారు కూడా అడుగుతున్నారు మాకు నర్సింగ్ కోసము ఉద్యోగాలు ఉన్నాయని. నుర్లంగన్ నుంచి కూడా వాళ్ళు 28,000 ఉద్యోగాలు ఉన్నాయి సార్, 5 సంవత్సరాలలో మీరు మాకు నర్సెస్ ఇవ్వమన్నారు. సో ఎస్టర్డే నేను దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ వారిని అడిగినాను, మాకు ఒక నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేయండి మందమరికి, మేము దానికి సింగరేణితోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని నిధులు అవసరం ఉంటే నిధులు ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ మంచి నర్సింగ్ కాలేజ్ ద్వారా వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నాకు నిన్న ఆలోచన వచ్చింది.
దాన్ని అమలు చేయాలని చెప్పి నేను ఆల్రెడీ కార్యాచరణ తీసుకుంటాను. మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి టామ్కామ్ ద్వారా ఇప్పటివరకు 27 మంది పోయినారు. 17,000 మంది మొత్తం తెలంగాణ నుంచి పోతే మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి 27 మంది పోయినరు. సో ఇక్కడ ఎక్కువ ట్రైనింగ్ ఇప్పించే అవసరం ఉంది. సో ఈ టామ్కామ్ని ఫస్ట్ సెంటర్ అన్నమాట అవుట్ సైడ్ హైదరాబాద్ స్టార్ట్ అయింది మందమరిలో. సో దీన్ని అందరు కూడా సరిగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. నిధులు ఏం లేదు, ఏం నిధులు ఉన్నా ఏం ఖర్చులు ఉన్నా కానీ టామ్కామ్ భరిస్తుంది. మంచిగా ట్రైనింగ్ వర్క్ ఫోర్స్ చేసిన తర్వాత మనం ఆ టామ్కామ్ ఏదైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ కమిషన్ తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. కానీ వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ రెస్పాన్సిబిలిటీ టామ్కామ్ తీసుకుంటారు. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది కూడా టామ్కామ్. ఓకే.